ఏమైనా సూచనలు, సలహాలు అప్పుడే ఇచ్చేవారండి చిరంజీవి గారు? మీరు అంత 100%, క్లోజ్ కాకముందు. 100%. ఎందుకంటే నాకు బాగా నేను ఒక టైంలో డిప్రెషన్కి ఫీల్ అయ్యాను. అంటే కంటిన్యూస్ సినిమాలు పోయినప్పుడు నేను బాగా డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ఏంటి శ్రీకాంత్ రావట్లేదు ఎప్పుడు అంటే రెగ్యులర్ కలుస్తూ ఉండేవాళ్ళం కదా. ఎప్పుడు వెళ్ళి కొంచెం వాళ్ళు షూటింగ్ ఉంటే షూటింగ్ దగ్గరికి వెళ్తాం, కూర్చోవడం అలా అలా జరుగుతూ ఉండేది. అప్పుడు ఆయన ఒకరి ద్వారా పవరంపించి ఏంటి శ్రీకాంత్ అసలు రావట్లేదు, చాలా నెలలు అయిపోయింది అంటే చాలా డల్గా ఉన్నాడండి, అన్ని సినిమాలన్నీ ఇది అవ్వటం వలన కొంచెం డిప్రెషన్ లాగా ఫీల్ అవుతున్నాడు అది ఇది అని చెప్పేస్తే బయట కూడా ఎవరిని కలవట్లేదు ఈ టైప్లో. అప్పుడు కౌరం ఇచ్చారు రా అని చెప్పి. అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ గంటన్నర 2 గంటలు ఆఫ్ చేశారు నా గురించి. ఆఫ్ చేసి వచ్చి కూర్చొని ఏంటంటే అంటే ఇంకేం మాట్లాడలేకపోయాను. అంటే ఇట్లా చిన్న డౌన్లో ఉన్నాను, బాగాలేదు పరిస్థితి అది ఇదని చేస్తే మనం రావడం వరకే, వచ్చిన తర్వాత డెస్టినీ అనేది తీసుకెళ్తుంది. నువ్వు చేసేది ఇక్కడ ఓన్లీ హార్డ్ వర్క్ అండ్ ఇది సక్సెస్ ఎంత నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ఫెయిల్యూర్స్ని కూడా అంత ఇదిగా తీసుకోవాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. నువ్వు ఫెయిల్యూర్స్కి డౌన్ అయిపోతే నువ్వు ముందుకు వెళ్ళగలవు, ఇంకా మళ్ళీ సక్సెస్ ఎలా సాధించగలవు అని చాలాసేపు అంటే ఆయన జరిగిన ఇన్సిడెంట్లు కానీ అవి కానీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్లు కానీ. ఇప్పుడు నేను మెగాస్టార్ అవుదాం అనుకొని నేను రాగానే నేనే మెగాస్టార్ అవ్వలేదు. నేను కష్టపడి నేను ఎంతో చేసి ఎన్నో దెబ్బలు తగిలించుకుని అంత రేంజ్లో నేను మెగాస్టార్కి నేను ఏం చేసి రాలేదు. ప్రజలే నన్ను మెగాస్టార్ చేశారు. అది మనం అనుకుంటే వచ్చేది కాదు, అది ఆటోమేటిక్గా జరిగిపోవాలంటే. ఈ టైప్ ఆఫ్ అన్ని ఇంకా రకరకాల. ఫుల్ ఎనర్జీ కదా మీకు అది. అప్పటి నుంచి ఇక నేను సక్సెస్ ఫెయిల్యూర్స్ని ఒకే రకంగా తీసుకుంటూ అలవాటు చేసుకున్నాను. అంతే సింపుల్. సో అది ఇంకా మీ ఫుల్గా బ్రెయిన్కి ఎక్కేసింది ఇంకా ఇది అని రియల్. అదే అక్కడ నుంచే నా మొత్తం నేను చేంజ్ అయ్యా. ఇంకా సక్సెస్ ఫెయిల్యూర్స్ని పట్టించుకోవడం, ఒకే రకంగా చూసుకోవడం. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు బాధ అనేది ఉంటుంది, కానీ డిప్రెషన్కి వెళ్ళిపోయే అంత బాధ ఉండదు. ప్లస్ దాన్ని కూడా ఓకే ఏదో తప్పు జరిగింది అని కూడా మళ్ళీ ముందుకు వెళ్ళడం, అలా అలవాటు చేసుకున్నాను. అది నాకు బాగా హెల్ప్ అయింది ముందుకెళ్తాను.